నేషనల్ హైవేలపై ప్రయాణాలు చేసే వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 15 ఆగస్టు నుంచి తక్కువ ధరతోనే టోల్ ప్లాజాను దాటే వీలు కల్పించింది. ఆగస్టు 15 నుంచి కొత్త యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ అందుబాటులోకి రానుంది. గత జూన్ 18న కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఈ ఫాస్టాగ్ ఎప్పుడు తీసుకుందామా అని నేషనల్ హైవేలపై ప్రయాణాలు చేసే వాహనదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త వార్షిక ఫాస్టాగ్ పాస్ తో ప్రైవేట్ వాహనదారులకు చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది. కొత్త ఫాస్టాగ్ పాస్ ద్వారా డ్రైవర్లు కేవలం 15 రూపాయలకే టోల్ ప్లాజాను దాటవచ్చని, ఇది ప్రస్తుతం ఖర్చు కంటే చాలా తక్కువ అని గడ్కరీ అన్నారు. వార్షిక ఫాస్టాగ్ పాస్ ప్రయోజనాలను కేంద్రం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. 3000 రూపాయలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్ ను పొందొచ్చు. ఈ టాపప్ తో వాహనదారులు 200 ప్రయాణాలు చేయవచ్చు. ఒక్క ప్రయాణం అంటే ఒక టోల్ ప్లాజాను దాటడంగా భావించాలి. ఈ లెక్క ప్రకారం 3000 రూపాయలకు 200 టోల్ ను దాటవచ్చు. అంటే ఒక్కొక్క టోల్ కు సగటున కేవలం 15 రూపాయలే ఖర్చు అవుతుందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా జనం రోజు చేసే ప్రయాణాలను లెక్కిస్తే ఒక ఏడాది కాలంలో టోల్ ప్లాజా నుంచి ఒక్కసారి వెళ్ళడానికి సగటున 50 చెల్లిస్తారు. 200 టోల్ ప్లాజాలను దాటడానికి మొత్తం 10,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వార్షిక ఫాస్టాగ్ పాస్ ని ఉపయోగించడం ద్వారా 7,000 వరకు ఆదా చేయవచ్చని కేంద్రం చెబుతుంది. ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ పొందడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి అంటే కాదనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఫాస్టాగ్ వార్షిక పాస్ అవసరం ఉండకపోవచ్చు. జాతీయ రహదారులపై రోజువారీ ప్రయాణాలు చేస్తూ ఎక్కువ టోల్ ఛార్జీలు చెల్లించే వాళ్లకు మాత్రం ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వార్షిక పాస్ కొనడానికి ఇష్టపడని వారికి వారి ప్రస్తుత ఫాస్టాగ్ యథాతథంగా వాడుకోవచ్చు. కొత్త వార్షిక ఫాస్టాగ్ పాస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది ప్రయాణాలు ఉన్నప్పుడే ఫాస్టాగ్ ను రీఛార్జ్ చేస్తుంటారు. 1000 కానీ 2000 కానీ వేసి ప్రయాణం మొదలు పెడుతుంటారు. అయితే వార్షిక ఫాస్టాగ్ తో మీకు పదే రీఛార్జ్ చేసే అవసరం ఉండదు. పైగా చాలా డబ్బు సేవ్ అవుతుంది. వార్షిక పాస్ ను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ఎక్స్పైరీ డేట్ ముగిసిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ టాప్అప్ చేయవచ్చు. యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ తో క్యూ లైన్ లో వెయిట్ చేసే ఇబ్బంది కూడా తప్పుతుంది. సో మీకు టైం కూడా సేవ్ అవుతుంది. వార్షిక ఫాస్టాగ్ పాస్ ఆగస్టు 15, 2025 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ఇక్కడ విషయం గుర్తు పెట్టుకోండి, నేషనల్ హైవేలపైనే ఈ ఫాస్టాగ్ చెల్లుతుంది. రాష్ట్ర రహదారులపై దీని ఉపయోగం ఉండదు. ఫాస్టాగ్ పాస్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఆగస్టు 15 నుండి ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్ వినియోగదారులు వార్షిక ఫాస్టాగ్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాజ్ మార్గ్ యాత్ర యాప్ ను ఉపయోగించవచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ www.nhai.gov.in లేదా www.morth.nic.in లో అప్లై చేసుకోవచ్చు.